నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. 6 సంవత్సరాలైనా కానీ మేము కుల వివక్షకి గురవుతున్నాం. దీనికి ఎందుకు అంటున్నామంటే మేము అనగారి వర్గాలు కాబట్టి మా మీద వేరే కులస్తులు ఏ పార్టీ వచ్చినా కానీ మా మీదే కుప్పం కట్టుకొని వాళ్ళు మా మీద దండయాత్ర చేస్తున్నారు. అంటే ఈ దేశంలో మాదిగలకు కానీ మాలలకు కానీ బతికే హక్కు ఉందో లేదో రాజ్యాంగంలో అంబేద్కర్ సారు ఆ పోతే వచ్చినారు. రాజ్యాంగం ప్రకారం ఇప్పుడుగా మా మీద ఈ యొక్క దండయాత్రలు జరుగుతున్నాయి. ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈటాపురంలో మాలలని ఊరి నుంచి వెలివేసినారు. కానీ ఇంకొక పక్కనైతే తెలంగాణలో కూడా మాదిగలని ఊరు వదిలివేసినారు. అంటే మనము ఎప్పుడు చూసినా వేరే వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. జరగబోయే దినాలలో కూడా మనం ఇదే విధంగా ఉంటే మన రెండో కులాలు అణచివేసే కానీ చాలా ప్రమాదకరమైన సూచనలు ఉన్నాయి. దానివలన అంబేద్కర్ సారు రాజ్యాంగంలో మీరు ఎప్పుడైతే రాజ్యాంగ అధికారం కోసం ప్రయత్నం చేస్తారే ఆ రోజు మీరు అంబేద్కర్ వారసులుగా నిజమైన వారసులుగా నేను గుర్తిస్తానని ఆయన బాధపడినాడు. ఈరోజు రిజర్వేషన్లు కూడా ఎన్నో పోతున్నాయి. అంబేద్కర్ సారు ఈయన 2023లో అన్నాడు, మేము 400 సీట్లు వస్తే రాజ్యాంగంలో ఉండే హక్కులన్నీ తీసేసి వీళ్ళకి రాజ్యాంగం లేకుండా చేస్తున్నాడు. కానీ మనం మటుకు ఏదో ఏం కాదులే అని ఒక ఉద్దేశం ప్రకారంగా ఉన్నాం. జరగబోయే దినాల్లో మనం ఇబ్బందిగా పడేది మనం కాబట్టి తెలుసుకొని మనమందరం ఏకమై రాజ్యాంగ అధికారం కోసం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. అమ్మఒడిది వచ్చింది, కానీ అమ్మఒడి దాని కూడా ఒక కరెంటు బిల్లు ఒక 180 పైసలు పెంచిన దానివలన 150,000 కోట్లు గవర్నమెంట్కి లాభం వస్తే ఈరోజు 70,000 కోట్లు అమ్మఒడి డబ్బులు ఖర్చు పెట్టినారు. కానీ 80,000 కోట్లు ఎక్కడ పోయింది? ఈ యొక్క ఉద్దేశం ప్రకారంగా ఒక కరెంటు బిల్లే కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి రాష్ట్రాలకి ఎంత డబ్బు ఆదాయం వస్తుందని గవర్నమెంట్ వాళ్ళు లెక్కలు చెప్పకపోవడం వలన విదేశాలలో ఈ యొక్క రాజకీయవేత్తలు విదేశాలకు పోయి మన డబ్బునంతా అక్కడ పెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప మనకు మటుకి ఒక్కొక్క మనిషికి 1,25,000 ఒక్కొక్క తలకాయకి బాగిపడుతుంది. అన్నికన్నా మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్.